అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఓ సాధారణ కానీ చాలా మంది ఎదుర్కొనే ఆమ్, ఒక చిన్న ఇబ్బంది గురించి మాట్లాడుకుందాం. అంటే రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు లేదంటే ప్రయాణాల్లో, ముఖ్యంగా ఉద్యోగ ఇంటర్వ్యూలలో ఇంగ్లీష్లో మాట్లాడాలంటే కొంచెం సంకోచం, భయం వేస్తోంది కదా. అవును, నిజమే. ఏమైనా తప్పు మాట్లాడతానేమో, ఎవరైనా ఏమనుకుంటారో అనిపిస్తుంది. అతే ఆ ఆలోచనే మనల్ని వెనక్కి లాగుతోంది. అయితే ఈ భయాన్ని ఎలా పోగొట్టుకోవచ్చు? కొన్ని సులభమైన మార్గాలున్నాయా? మన దగ్గరున్న సమాచారం బట్టి లోతుగా చూద్దాం. ఖచ్చితంగా. కొన్ని ముఖ్యమైన ఇంగ్లీష్ పదబంధాలు నేర్చుకుంటే చాలు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా ధైర్యంగా ఉండొచ్చు అనిపిస్తోంది. సరే, అయితే మొదలు పెడదాం. హ్మ్, ముందుగా రెస్టారెంట్లో అనుకుందాం. అక్కడెలాంటి పరిస్థితి రావచ్చు? మనం ఒకటి ఆర్డర్ చేస్తే వేరేది రావడం, లేదా ఫుడ్ టేస్ట్ బాగోకపోవడం. అప్పుడెలా చెప్పాలి? మొహమాట పడితే మనకే కదా నష్టం. నిజమే. అక్కడ సైలెంట్గా ఉండిపోవడం కంటే ఆ, స్పష్టంగా చెప్పడం మేలు. అంటే మరీ గట్టిగా కాకుండా మర్యాదగా. ఉదాహరణకి, ఎక్స్క్యూజ్ మీ, ఐ థింక్ దిస్ ఇజంట్ వాట్ ఐ ఆర్డర్డ్ అని సింపుల్గా అడగొచ్చు. అంటే, క్షమించండి, నేను ఆర్డర్ చేసింది ఇది కాదేమో అన్నట్టు. ఓ, అలాగా. లేదంటే ఆహారం గురించి, ఐమ్ సారీ బట్ ద ఫుడ్ ఇస్ అ బిట్ టూ సాల్టీ, అంటే కొంచెం ఉప్పుగా ఉంది అని. లేదా దిస్ సీమ్స్ అ లిటిల్ అండర్ కుక్డ్ అని చెప్పచ్చు. అంటే డైరెక్ట్గా పాయింట్కొచ్చి చెప్పడం. అంతే. ఇక్కడ ముఖ్యమేంటంటే మర్యాదగా ఉండాలి, సూటిగా చెప్పాలి. ఇది గొడవ పట్టం కాదు, సమస్యను సరిచేయమని అడగడం. ఇలాంటి రెడీమేడ్ వాక్యాలుంటే అప్పటికప్పుడు ఏం చెప్పాలా అని తడబడం అన్నమాట. అది నిజం. ఆ తడబాటు లేకపోతేనే కాన్ఫిడెన్స్ వస్తుంది. అవును, కరెక్ట్. సరే, మరి ప్రయాణాల సంగతేంటి? పక్కన కూర్చున్న వాళ్లతో మాట్లాడాలనున్నా ఎలా మొదలుపెట్టాలో తెలీదు చాలాసార్లు. అవునవును. అక్కడ ఈ స్మాల్ టాక్ అనేది చాలా ఉపయోగపడుతుంది. చిన్న చిన్న మాటలన్నమాట. హ్మ్. ఈజ్ దిస్ యువర్ ఫస్ట్ టైమ్ విజిటింగ్ దిస్ సిటీ అని అడగొచ్చు. అంటే, మీరు ఈ ఊరు రావడం ఇదే మొదటిసారా? అవును. లేదా సింపుల్గా వాతావరణం గురించి, ద వెదర్ ఈస్ క్వైట్ ప్లెజెంట్ టుడే ఇజంట్ ఇట్ అని మాట కలపొచ్చు. బావుంది. చిన్నగానే మొదలుపెట్టచ్చు. లేదా వాళ్ళ ప్రయాణం గురించి, డిడ్ యూ హ్యావ్ ఎ గుడ్ జర్నీ అని అడగొచ్చు. ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలు మనలో ఉన్న బిడియాన్ని తగ్గించడానికి బాగా హెల్ప్ చేస్తాయి. నిజమే. ఆ బిడియం పోతే జర్నీ కూడా బావుంటుంది, పరిచయాలు కూడా అవుతాయి. అవును, సరే, ఇప్పుడు చాలా కీలకమైనది జాబ్ ఇంటర్వ్యూలు. అక్కడ కాన్ఫిడెంట్గా కనిపించడం, మాట్లాడటం చాలా ముఖ్యం కదా. అత్యవసరం. ఇక్కడ కూడా కొన్ని స్టాండర్డ్ ప్రశ్నలు ఉంటాయి చూడండి. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, లేదా వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్స్ లాంటివి. అవును. వాటికి ఎలా ప్రిపేర్ అవ్వాలి? వాటికి సమాధానాలు ముందే కొంచెం ప్రిపేర్ చేసుకోవడం చాలా బెటర్. ఉదాహరణకు, ఐ హ్యావ్ అబౌట్ ఎక్స్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫీల్డ్ స్కిల్ అని మీ అనుభవం గురించి చెప్పడం. హ్మ్. లేదా వన్ ఆఫ్ మై కీ స్ట్రెంగ్త్స్ ఈజ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అని మీ బలం గురించి చెప్పడం. ఇలా స్పష్టంగా చెప్పాలి. ఆఖరున, థ్యాంక్ యూ ఫర్ కన్సిడరింగ్ మై అప్లికేషన్, ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ఆపర్చునిటీ అని చెప్పడం ఒక మంచి ముగింపునిస్తుంది. అయితే మరి ఇవన్నీ బట్టి పట్టినట్టుగా మరీ రోబోటిక్గా అనిపించదా? మంచి ప్రశ్న అడిగారు. అక్కడే బ్యాలెన్స్ ముఖ్యం. ఈ పదబంధాలు మనకొక స్ట్రక్చర్ ఇస్తాయి అంతే. వాటిని మన సొంత అనుభవాలతో నిజాయితీగా చెప్పినప్పుడు అవి సహజంగానే ఉంటాయి. కేవలం బట్టీలాగా కాకుండా మనల్ని మనం కాన్ఫిడెంట్గా ప్రెజెంట్ చేసుకోవడానికి ఇవి ఒక బేస్ లాంటివన్నమాట. అర్థమైంది. ఆ ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆలోచనలు ఒక పద్ధతిలో పెట్టడానికి హెల్ప్ అవుతాయి. కరెక్ట్. ఇలాగే ఇంటర్వ్యూలే కాకుండా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏదైనా వస్తువు బాగోకపోతే, లేదా అనుకోకుండా హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తే, బ్యాంకు పనులు. ఖచ్చితంగా. ప్రతి చోట అవసరం పడతాయి. షాప్లో ఏదైనా డిఫెక్టివ్ ప్రోడక్ట్ వస్తే, ఎక్స్క్యూజ్ మీ, దిస్ ప్రోడక్ట్ సీమ్స్ టు బి డిఫెక్టివ్, కుడ్ ఎక్స్చేంజ్ ఇట్ ఆర్ గెట్ అ రీఫండ్ అని మర్యాదగా అడగొచ్చు. ఓకే. అలాగే మెడికల్ ఎమర్జెన్సీలో ఐ నీడ్ టు సీ ఎ డాక్టర్ అర్జెంట్లీ అని, లేదా ఏదైనా అలర్జీ ఉంటే ఐఎమ్ అలర్జిక్ టు సబ్స్టెన్స్ అని స్పష్టంగా చెప్పగలగాలి. ఇది చాలా ముఖ్యం. అవును. ఆరోగ్యం విషయంలో క్లియర్గా చెప్పగలగాలి. ఇక బ్యాంకులో ఐడ్ లైక్ టు రిపోర్ట్ అ లాస్ట్ డెబిట్ కార్డ్ లాంటివి. ఇలాంటి వాక్యాలు తెలిసి ఉండటం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. అంటే ఈ అన్ని సిచ్యువేషన్స్లో కామన్ పాయింట్ ఏంటంటే, సరైన పదాలు తెలిస్తే టెన్షన్ తగ్గుతుంది, పని అయిపోతుంది. అవును. ముఖ్యంగా ఒత్తిడి ఎక్కువ ఉండే సమయాల్లో, అంటే హెల్త్ ఇష్యూస్, బ్యాంకు పనులు,
లేదా ఏదైనా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాల్సినప్పుడు షాపింగ్ రిటర్న్స్ లాంటివి అప్పుడు క్లియర్గా మాట్లాడటం మన యాంగ్జైటీని తగ్గిస్తుంది. అవతల వాళ్ళకి కూడా విషయం ఈజీగా అర్థమవుతుంది. సమయం వేస్ట్ అవ్వదు, తప్పులు జరగవు. తెలియని భాషలో చెప్పాలనే భయం చాలా వరకు తగ్గుతుంది. కాబట్టి మనం ఈరోజు చర్చించిన దాని సారాంశమేంటంటే, కొన్ని కీలకమైన ఇంగ్లీష్ పదబంధాలు ఆయా సందర్భాలకు తగ్గట్టు నేర్చుకోవడం అనేది కేవలం భాష నేర్చుకోవడం కాదు. అది మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఒక టూల్ లాంటిదన్నమాట. రోజువారీ మాటల్ని ఈజీ చేస్తుంది, సంకోచాన్ని తగ్గిస్తుంది. సరిగ్గా చెప్పారు. ఈ వాక్యాలు నేర్చుకోవడమే కాదు, నిజ జీవితంలో ఇంగ్లీష్ వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో గమనించడం కూడా హెల్ప్ చేస్తుంది. వాళ్ళ బాడీ లాంగ్వేజ్, ఆ టోన్, ఇవన్నీ మనకు ఇంకా ధైర్యాన్నిస్తాయి. ఇక వినేవాళ్లు ఆలోచించాల్సిన ఒక విషయం ఏంటంటే, మనమిప్పుడు మాట్లాడుకున్నవే కాకుండా ఇంకా ఎలాంటి సాధారణ పరిస్థితుల్లో ఇలాంటి స్పెసిఫిక్ ఇంగ్లీష్ పదప్రబంధాలు ముందులా తెలిసుంటే బావుంటుంది.